సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్రేకప్ తర్వాత రేప్ ఆరోపణలు వర్తించబోవని తెలిపారు. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం నేరం కిందకి రాదని సుప్రీంకోర్టు తెలిపింది. పెళ్లి జరగలేదని, కక్షపూరిత కేసులు సరికాదని, సంబంధం ప్రారంభం నుంచే మోసపూరిత ఉద్దేశం ఉంటేనే నేరం అని తెలిపింది సుప్రీంకోర్టు. సహజీవనం ముగిస్తే అత్యాచారం కాదని స్పష్టం చేసింది. సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్రేకప్ తర్వాత రేప్ ఆరోపణలు వర్తించబోవని తెలిపారు. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం నేరం కిందకు రాదని సుప్రీంకోర్టు తెలిపింది. పెళ్లి జరగలేదని, కక్షపూరిత కేసులు సరికాదని, సంబంధం ప్రారంభం నుంచే మోసపూరిత ఉద్దేశం ఉంటేనే నేరం అని తెలిపింది. సహజీవనం ముగిస్తే అత్యాచారం కాదని స్పష్టం చేసింది. సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్రేకప్ తర్వాత రేప్ ఆరోపణలు వర్తించబోవని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? సమాజంలో సంబంధాల వల్ల చాలా మార్పులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా సహజీవన సంబంధాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన బంధం వీగిపోయిన తర్వాత అది లైంగిక దాడి ఎలా అవుతుంది, సో దానికి సంబంధించి ఎలా కేసు పెడతారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన సహజీవన భాగస్వామిపై ఒక మహిళ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని తన సహజీవన భాగస్వామి పైన ఆరోపణలు చేస్తూ ఒక మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ డివి నాగరత్న కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన సంబంధాలు, లైంగిక దాడులకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఆమె ప్రస్తావిస్తూ ఈ కేసు అనేది సహజీవన బంధానికి సంబంధించింది. వివాహం కాకుండానే ఒక మహిళ ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె దాన్ని దాడి, అత్యాచారం కూడా అంటోంది. ఇదంతా ఏంటి, సమ్మతితో ఏర్పడిన బంధం చివరికి దాడిగా ఎలా మారుతుందని చెప్పేసి ప్రశ్నించడం కూడా జరిగింది. కొన్నేళ్ల పాటు కలిసిన ఒక మహిళ ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. పెళ్లి ప్రస్తావన లేకుండా ఏర్పడిన బంధాల్లో సమస్యలు ఇలా ఉంటాయని చెప్పేసి కూడా న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ నిందితుడు ఆ మహిళను కలిసినప్పుడు ఆమె వయసు 18, ఇప్పుడు ఆమె ఒక వితంతువు, అతనికి కూడా అప్పటికే పెళ్లి అయిందని చెప్పేసి చెప్తూనే ఆ విషయాన్ని దాచిపెట్టి అతని సంబంధాన్ని కూడా కొనసాగించాడు. కాబట్టి మోసం చేసేందుకు అతనిపై కేసు పెట్టాలని చెప్పేసి చెప్తూనే ఇతర మహిళలను కూడా అలానే మోసగించాడనే వాదనలు కూడా వినిపించడం కూడా జరిగింది. అయితే ఆమె పెళ్లి చేసుకోవడానికి బదులు కలిసి జీవించడానికి ఎందుకు అంగీకరించిందని చెప్పేసి ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించడం కూడా జరిగింది. సో మహిళ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆ బిడ్డ పోషణ భారం కోసం కొంత భరణాన్ని కూడా కోరవచ్చు అని చెప్పేసి కూడా చెప్తూనే వివాహేతర సంబంధాలేంటి కూడా ఉండవచ్చు, కానీ ఆ బంధాల వల్ల జన్మించిన పిల్లలు ఇలా ఇబ్బందులు పడడం అనేది కూడా సరికాదు అని చెప్పేసి కూడా అభిప్రాయపడడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శిరీష్. సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో మధు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మధు, ఏంటి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని, సహజీవనంపై చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? మొదట ఐ లవ్ యూ చెప్పి ఆ తర్వాత ఐ హేట్ యూ చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అంటే ఇక పైన అటువంటి కేసులు చెల్లవు అంటూ కూడా సుప్రీంకోర్టు కాసేపు క్రితమే ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు ఏంటి ఎందుకు సుప్రీంకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేసింది? సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే మాత్రము చాలా కాలం నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక ట్రెండ్ అయితే ఉంది. ఇద్దరు ఇష్టపడతారు, ఇద్దరు లవ్ చేసుకుంటారు, ఇద్దరు కావాల్సినటువంటి విధంగా కూడా తిరుగుతుంటారు. కానీ ఫైనల్గా వచ్చేసరికి మాత్రము ఏదో ఒక రోజు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కేసు పెట్టడం, నన్ను పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి మాట చెప్పి లొంగకు తీసుకున్నాడు,
అని కేసు పెట్టడం. సో అలా జరిగేటటువంటి ఇటువంటి కేసులలో ఇక సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసులను ఉదాహరణగా తీసుకొని ఈరోజు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇద్దరూ కూడా అంగీకారంతో కొనసాగేటటువంటి సహజీవనం ఏదైతే ఉందో అది వన్స్ బ్రేకప్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ అత్యాచారం చేసినట్టు కిందికి రాదు అనేది నెంబర్ 1. అండ్ మోర్ ఓవర్ ఏదైనా సరే ఒక రిలేషన్లో ఉన్న తర్వాత రిలేషన్ కొనసాగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి రేప్ చేశారు అనేటటువంటి కేసు పెట్టడం అనేది ఏదైతే ఉందో అలా కేసు పెట్టడం నేరం కిందికి వస్తుంది. సో కేసు పెట్టకూడదు, అది రేప్ కిందికి రాదు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా చెప్పింది. అయితే ఇద్దరు మేజర్లు వాళ్ళ ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే అది నేరం కానే కాదు. అన్మోరో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉందో వాటి కిందికి రక్షణ ఏదైతే ఉంటుందో రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. పెళ్లి జరగలేదని ప్రధానంగా కూడా తనను పెళ్లి చేసుకోలేదని లేకపోతే పెళ్లికి ఒప్పుకోవడం లేదు అంటూ కూడా వెళ్ళి రేప్ కేసు పెట్టడం అంటే రీజన్ ఇది వెళ్ళి కేసు పెట్టేటటువంటి రీజన్ వేరే ఉంటే మాత్రం అది కూడా కేసు కిందికి రాదు, రేప్ కేసు కిందికి రాదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు అయితే చేసింది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు అనేటటువంటి కారణంతో రేప్ కేసులు పెట్టడం సరికాదు అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అయితే బ్రేకప్ అయ్యాక ఒక కక్ష పెట్టుకొని నాకే బ్రేకప్ చెప్పాడు, నాతో ఇన్ని రోజుల పాటు లవ్లో ఉండి ఆ తర్వాత కక్షపూరితంగా నాకు బ్రేకప్ చెప్పాడంటూ ప్రతీకారంతో అంటే తన మీద ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళి క్రిమినల్ కేసులు నమోదు చేయడం అనేది కోర్టు ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఒకటి నేరం ఎప్పుడు జరుగుతుంది, ఏదైనా సరే ఒక మహిళలకు యువతులకు సంబంధించి ఆ నేరాన్ని ఎలా అనే పరిశీలిస్తే మాత్రం ఒక నేరానికి సంబంధించి అతను మొదటి నుంచి కూడా ఉద్దేశపూర్వకంగానే మోసం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మైండ్ సెట్ పెట్టుకొని ఉంటే మాత్రం అది నేరం కిందికి అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ నుంచి ఇద్దరు కూడా నార్మల్గానే ఉండి ఇద్దరు కూడా మంచి రిలేషన్లో ఉండి ఆ తర్వాత వెళ్ళి కేసు పెడితే మాత్రం అది నేరం కిందికి రాదు అనేటటువంటి విషయాలను కూడా పర్టికులర్గా చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్డర్స్లో కొన్ని కేసులు ఈ మధ్య నమోదవుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత కేసు అనే విధంగా పరిస్థితి అంతా కూడా మారిపోయింది. కాబట్టి ఇకపైన ఇటువంటి కేసుల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. నేరం జరిగినటువంటి విధానం ఎప్పటి నుంచి జరిగిన వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అనే వాటన్నిటిని కూడా విచారణ జరిపితే ఆ విచారణలో ఎస్ ఇది నేరం జరిగింది, దీని వెనుక ఒక కుట్ర కోణం ఉంది అని తేలితే ఎఫ్ఐఆర్. ఒకవేళ ఈ నేరంలో ఏదైనా సరే కుట్ర కోణం దాగి ఉంది, ఆ కుట్ర కోణం దాగి ఉండడంతోనే ఇలా కేసు పెట్టడానికి స్టేషన్కి వచ్చారు అని నిజం అయితే మాత్రం అది కేసు కిందికి రాదు అని అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. రాజు, రైట్, థ్యాంక్ యూ మధు.